హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వీడియోలో చూస్తున్నట్టుగా ఇవాళ నేనేం చేస్తున్నానో మీకు తెలిసే ఉంటుంది. చూస్తేనే అర్థమైపోతుంది కదా. ఫ్రెంచ్ ఫ్రైస్. సో ఇది చేయడం చాలా సింపుల్. నేను మీకు ప్రాసెస్ అంతా చెప్తాను. ముందుగా మనము 3 పెద్ద సైజెస్ బంగాళదుంపలు తీసుకుని బాగా వాష్ చేసుకోవాలి. అంటే తీసుకున్నప్పుడు దాని తొక్కు తీసి వాష్ చేసుకోవాలి. ఇప్పుడు తొక్కు తీసుకుని వాష్ చేసుకున్నాక బాగా ఇట్లా మరీ సన్నగా కాకూడదు, మరీ లావుగా కాకూడదు, అన్నీ ఒకటే సైజ్ మీద ఇట్లా ముక్కలు కోసుకుని తీసుకోవాలి. నెక్స్ట్ ఈ వాటర్ అంతా వైట్ కలర్లో వచ్చే అంతవరకు వాష్ చేస్తూనే ఉండండి. లేకపోతే ఇట్లా వదిలేసినా అవి వాష్ అయిపోతాయి అన్నమాట. సో ఇది వాష్ చేసుకున్నాక ఏం చేయాలంటే ఒక గిన్నెలో సగం కంటే ఎక్కువ, అంటే కుక్కర్ లాంటి గిన్నెలో సగం కంటే ఎక్కువ నీళ్ళు తీసుకుని ఇవి వేసుకుని బాగా ఉడికించాలి. ఉడికించేటప్పుడు కొంచెం నిమ్మరసం, అంటే హాఫ్ నిమ్మకాయని పిండి తొక్కని కూడా అందులో వేసేయండి. అంటే బాయిల్ చేస్తున్న వాటర్లోనే వేసేయండి. వేసాక బాగా బాయిల్ ఉడికించాక అవి బయటికి తీసి బాగా చల్లారనివ్వండి. ఎంత వేడిగా ఉందో అంత చల్లారిపోవాలి. ఒక 10 minutes పాటు వదిలేస్తే అవి చల్లారిపోతాయి. మీకు తొందరగా కావాలంటే ఫ్యాన్ కింద పెట్టినా తొందరగా చల్లారిపోతాయి, ఒక 5 minutes. ఇప్పుడు చల్లారిపోయాక ఇంకొకసారి వాష్ చేసుకుని తీసుకుందాము. సో 2 times వాష్ చేశాక సెకండ్ టైం కూడా వాష్ చేశాక మళ్ళీ కొంచెం కూల్ అవ్వనివ్వండి. నెక్స్ట్ డీప్ ఫ్రై చేయండి. అంటే స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బాగా డీప్గా ఫ్రై చేయండి. మరీ అంత డీప్ కాదు, కానీ కొంచెం ఎక్కువ డీప్ ఫ్రై చేయండి. సో ఇది క్రిస్పీగా వస్తుంది. మరీ హెల్త్ పాడేంత డీప్ ఫ్రై కాదు, కానీ కొంచెం ఎక్కువగానే, అంటే మీడియం అంటే కొంచెం ఎక్కువగానే డీప్ ఫ్రై చేసే ముందు ఈ చల్లబడిన ముక్కల మీద కొంచెం కార్న్ ఫ్లోర్ దాని మీద, అంటే ముక్కల మీద పిండి పూసుకుని అప్పుడు డీప్ ఫ్రై చేయండి. ఫ్రై చేశాక ఇంకా సాస్లో నింపుకుని